తగ్గకపోవచ్చు. అలాగే ప్రపంచంలో 7 ఖండములు ఉన్నాయి. 7 ఖండాల్లో 250 కంటే పైచిలుకు దేశాలు ఉన్నాయి. ఈ 7 ఖండాల్లో ఈ 250 దేశాల్లో ఆయా జాతులకు సంబంధించిన పండగలు ఉన్నాయి, ఆయా కులాలకు సంబంధించిన పండగలు ఉన్నాయి, ఆయా గ్రామాలకు సంబంధించిన పండగలు ఉన్నాయి, వ్యక్తిగతంగా మనం చేసుకునేటువంటి పండుగలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో అందరూ కలిసి, అది కమ్యూనిస్ట్ దేశమైనా, అది సోషలిస్ట్ దేశమైనా, అది క్యాపిటల్ దేశమైనా, అది చీకటి ఖండమైనా, అది ముస్లిం కంట్రీ అయినా, అది ఏ దేశమైనా, అందరూ ఏకముగా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్ అంటారు. క్రైస్ట్ అంటే క్రీస్తు అని అర్థం. మాస్ అనే వర్డ్ ఉంది, అది లాటిన్ వర్డ్కి సంబంధించింది, అది ఇంగ్లీష్ వర్డ్ కాదు, లాటిన్ వర్డ్. మాస్ అంటే ఆరాధన చేయటం, అంటే క్రీస్తుని ఆరాధన చేయటం. క్రీస్తును ఆరాధన చేయడం అనేది ఒక్క క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాదు. క్రైస్తవులు అనేవారు ప్రతి వారము ఆరాధన చేస్తాం. అంతకంటే ఎక్కువగా ప్రతి దినమును కూడా మనము క్రీస్తుని ఆరాధన చేస్తాం. ప్రతి చర్చిలో ఏం కనపడతాయి అంటే క్రిస్మస్ ట్రీలు కనపడతాయి. ప్రతి ఇంటి మీద ఏం కనపడుతుంది అంటే స్టార్ కనపడుతుంది. కొన్ని సంఘాల్లో అయితే క్రిస్మస్ దినాన మనము కూడా చాలా సందర్భాల్లో క్యాండిల్స్ వెలిగించేవాళ్ళం. వెలిగిస్తామా వెలిగించమా? అసలు ఎందుకు వెలిగిస్తాం? దాని అర్థం ఏమిటి? చర్చిలో కానీ ఇంటిలో కానీ క్రిస్మస్ ట్రీ పెడతాం, దాని అర్థం ఏంటి? కేక్ కట్ చేస్తాం, దాని అర్థం ఏంటి? ఇవి క్లుప్తంగా చెప్పిన తర్వాత వాక్యంలోనికి ముందుకు వెళదాం బిడ్డలారా. అలాగే క్యాలెండర్ కనుక మీరు చూస్తే 24వ తారీఖున ఏమని ఉంటుందంటే ఈవ్ క్రిస్మస్ అని ఉంటుంది. 25వ తారీఖున ఏమని ఉంటుందంటే క్రిస్మస్ అని ఉంటుంది. 26వ తారీఖు ఏమని ఉంటుందంటే బాక్సింగ్ డే అని ఉంటుంది. అంటే దీని అర్థం కూడా మీకు తెలియాలి. ఎందుకు అలాగో రాస్తారు క్యాలెండర్లు అన్న సంగతి కూడా మీకు అర్థం కావాలి. ఈవి క్రిస్మస్ అని 24 ఉంటుంది. ఈవి క్రిస్మస్ అంటే అవ్వమ్మ క్రిస్మస్ కాదు, మీరు అలాగ తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు అనేవి, క్రీస్తు పుట్టుక సంబరాలు అనేవి నవంబర్ నెలలో నుంచి ప్రారంభించబడతాయి. ఈ నవంబర్ నెలలో నుంచి ప్రారంభించబడినటువంటి క్రిస్మస్ సంబరాలు 24వ తారీఖు వచ్చేసరికి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనము నిజమైన క్రిస్మస్ సంతోషములోనికి మనము అడుగు పెట్టబోతున్నాం అని చెప్పడానికి ఈవ్ క్రిస్మస్ అంటారు. అంటే సంతోష క్రిస్మస్ జరుపుకునే ప్రారంభం అంటారు. 25వ తారీఖు వచ్చిందనుకోండి, అది రోమై సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా ఏకంగా దేవుణ్ణి ఆరాధన చేయాలని, వాళ్ళేమో సూర్యదేవుడు ఆరాధన అంటారు, ఇంకొకటేమో ఇంకోటి చెప్తారు. కానీ ఆయన చేసిన మంచి పని ఏంటంటే ప్రపంచమంతా యేసయ్యను మనం ఆరాధన చెయ్యాలని చెప్పి ఆయన ఏం చేశారంటే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టుక దినముగా పొలిటికల్గా ఆయన ఏం చేశారంటే ఆ డిగ్రీ తీసుకొచ్చాడు. కాబట్టి ప్రపంచమంతా పొలిటికల్గా 25వ తారీఖున ఏం జరుగుద్దంటే క్రిస్మస్ జరుగుద్ది. అందుకనే ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ డిసెంబర్ 25 రోజున అది ఏ దేశమైనా ఆ దేశంలో 25వ తారీఖున సెలవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రపంచ వింత, ఇది గొప్ప వింత. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా బాక్సింగ్ డే అని ఉంటుంది 26వ తారీఖు. బాక్సింగ్ డే అంటే మీరు అనుకోవచ్చు 24లో క్రిస్మస్లో అడుగుపెట్టాం సంతోషంలో, 25వ తారీఖున కక్క ముక్క తిన్నాం, క్యాండిల్స్ వెలిగించాం, బలం బాగా వస్తుంది కాబట్టి 20వ తారీఖున బాక్సింగ్ ఆడుకోవడం కాదు, అంటే గుద్దేసుకోవడం కాదు. బాక్సింగ్ డే అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి 5వ శతాబ్దంలో డచ్ దేశంలో నికోలస్ అనేటువంటి ఒక ఫాదర్ ఉండేవాడు. ఆ ఫాదర్కి చిన్నపిల్లలన్నా, పేదవారన్నా, విధవరాలన్నా చాలా ప్రేమ. ఆ ప్రేమను బట్టి అతను ఏం చేసేవాడంటే ఈ 25వ తారీఖు వచ్చేసరికి పేదవాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే క్రిస్మస్ జరుపుకోలేక, క్రొత్త బట్టలు లేక, వారికి ఉన్నటువంటి సామాగ్రి లేక, ఏయో చిన్న చిన్న బహుమానాలు లేక చాలా విచారంగా బాధగా ఉండేవారట డచ్ దేశంలో, ఆయన ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు. ఇది గమనించిన ఈయన ఏం చేసేవాడట,
పగలంతా వీధులంతా తిరిగి ఎవరెవరికి ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నారో తెలుసుకుని రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత ఇంత పెద్ద సంచి వేసుకుని వెళ్ళి వాడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి వాడి తల దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవాడట. వీళ్ళు ఉదయాన్నే వీళ్ళు లేచి చూసుకునేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారట. రాత్రంతా నేను బాధపడ్డాను కదా, రాత్రంతా నేను ప్రార్థన చేశాను కదా, యేసు ప్రభువే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి ఆనందపడిపోయేవారట, సంతోషపడిపోయారట. ఇలాగూ ప్రతి క్రిస్మస్కు జరుగుతుండగా చాలామంది అనుకున్నారంట, ఇదేంటి యేసుప్రభు ఇస్తున్నాడా లేకపోతే ఎవరైనా ఇస్తున్నారా అని అనుకుని కనిపెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారంట. వీళ్ళు కనిపెట్టే ప్రయత్నంలో ఈ ఫాదర్ నికోలస్ ఆయన ఈ గిఫ్ట్లు తీసుకువచ్చి అలా తల దగ్గర పెడుతున్నాడన్న సంగతి అందరికీ అర్థమైపోయిన తర్వాత ఆయన బ్రతుకుండగా ఈ ప్రజలందరికీ ఆయన చేసిన ఉపకారములను బట్టి, మేళ్లను బట్టి, ఆయన మరణించిన తర్వాత ఆయనకి ఏమి ఇచ్చారంటే సెయింట్ హోదా ఇచ్చారు, పరిశుద్ధుడు హోదా ఇచ్చారు. ఈ పరిశుద్ధుడు హోదాని లాటిన్ భాషలో ఏమంటారంటే శాంత అంటారు. ఈయన పేరేం పేరంటే నికోలాస్. అక్కడి నుంచి వచ్చిన పేరే శాంటాక్లాస్ అనే పేరు వచ్చింది. ఈ శాంటాక్లాస్ అనేవారు ఎవరో కాదు, ఫాదర్ నికోలస్ అన్న ఆయన చర్చ్ ఫాదర్ గారు వాళ్ళందరికీ బహుమానాలు పంచిపెట్టడం వల్ల శాంటాక్లాస్ అనేటువంటి ఒక వ్యక్తి క్రైస్తవ చరిత్రలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టారు అని అంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టిన తరువాత 16వ శతాబ్దంలో జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఒక ఆయన ఒక చెట్టును నరుక్కొచ్చి ఆయన తన ఇంటిలో పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఈ చెట్టు ఎందుకు పెట్టాడంటే, ఏదెను వనములో మానవుడు జీవవృక్ష ఫలములు తినకుండా ఎలాగైతే పోగొట్టుకున్నాడో, ఎలాగైతే దేవుడు పరదైసులోనికి తీసుకెళ్ళిపోయాడో, ఈ లోకములోనికి దేవుడే మానవుడిగా మానవ రూపంలో పుట్టాడు కాబట్టి ఆ పుట్టిన ఆయన మరి ఎవరో కాదు, ప్రజలందరికీ జీవమును తీసుకురావడానికి పుట్టాడు కాబట్టి దానికి గుర్తుగా చెట్టును తీసుకొచ్చి జర్మనీ దేశంలో జీవవృక్షమునకు సాదృశ్యమైన యేసును చూపించడానికి వీళ్ళ చెట్టును తీసుకొచ్చి పెట్టారంట. 1650వ సంవత్సరంలో ఆ చెట్టుకి ఏమి చేయడం ప్రారంభించారంటే లైటింగ్ అమర్చడం ప్రారంభించారంట. అక్కడి నుంచి వచ్చింది ఈ చెట్టు యొక్క చరిత్ర. క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ వెలిగిస్తాం కదా మనం. ఏం వెలిగిస్తామండి? ఎందుకు వెలిగిస్తామో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తామంటే అది కూడా ఒక రకమైన దీపారాధనే పాస్టర్ గారు అని అంటారు. మీరు ఎక్కడైనా దీపారాధన చూసారా? దీపారాధన అంటే ఎలా చేస్తారు? వాళ్ళు ఒక ప్రమిద తీసుకుంటారు, ప్రమిదలో ఏం వేస్తారు? నూరేసి ఆ ఒత్తిని ఏం చేస్తారు? ఈ ప్రమిదని తీసుకెళ్ళి ఇంకో ప్రమిదకి వెలిగిస్తారా? ఏ ప్రమిదకి బట్టి ఆ ప్రమిదని వెలిగిస్తారు. కానీ ఇక్కడ మనం చేసేది దీపారాధన కాదు, క్యాండిల్ సర్వీస్. ఏంటంటే మొట్టమొదటిగా దైవ సేవకుడు పట్టుకున్న క్యాండిల్ దేని గురించి మాట్లాడుతుందంటే, దేవుడే లోకమునకు వెలుగై ఉన్నాడు. చెప్పండి గట్టిగా, ఏమై ఉన్నాడు? దేవుని వాక్యమే చెప్తున్నది. దేవుడు లోకమునకు ఏమై ఉన్నాడంట? యేసుప్రభు వారు కూడా అన్నారు, నేను లోకమునకు ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా ఎలా ఉండమన్నాడు ఆయన. అందుకనే మొదటి క్యాండిల్ ఎవరంటే దేవుడు, ఆయన వెలుగిచ్చే దేవుడు. ఈ వెలుగుతో ఇక్కడున్న క్రైస్తవులమైన మనమందరము ఆయన వెలుగుతో నింపబడిన వారము, ఆయన ప్రేమతో నింపబడిన వారము. ఇప్పుడు మనమేం చేయాలంటే ఈ క్యాండిల్ ఎదుటి వారికి మనం ఏం చేయాలా? వెలిగించాలి. అంటే మనం వెలగాలి, ఎదుటి వారిని నువ్వు రక్షించబడాలి, ఎదుటి వారికి కూడా రక్షణలోనికి. అది వెలిగించడం అంటే చర్చిలో క్యాండిల్స్ వెలిగించడం కాదు, బయట కూడా నువ్వు వెలుగుతూ ఉండాలి, అనేక మంది నిన్ను చూసిన వారు వెలిగించబడుతూ ఉండాలి. ఇది దీని అసలు అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కేక్ కట్ చేస్తాం కదండి, మరి కేక్ ఏంటండి? మెత్తగా తీయగా ఉంటుంది కదండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నోట్లో పెట్టేసుకుంటాం కదంటే ఇది కాదు. కేక్ దేనికోసం కట్ చేస్తారంటే, దేవుని బిడ్డలారా, సహవాసము కోసం కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారంటే, కేకును కట్ చేసిన తర్వాత కట్ చేసుకున్నవాడు ఒక్కడే తినేయడు. కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తాం? మనం ఎదుటివారికి పంచి పెడతాం. అనగా ఎదుటివారి కష్ట సుఖాలలో, ఎదుటివారి యొక్క వ్యాధి బాధల్లో,
ఎదుటివారి యొక్క సుఖ దుఃఖాల్లో క్రైస్తవులమైన మనము పాలు పంపులు పొందాలి. ఇది నా పెళ్ళి కాదు, ఇది నా ఇల్లు కాదు, ఇది నాకు రోగం కాదు, నాకు వచ్చింది జబ్బు, ఫలానా వాడికి నాకు సంబంధం లేదనే గుణము క్రైస్తవులకు ఉండకూడదు. పెళ్ళైతే పెడతాను, చావైతే నేను రాను అన్న మీమాంసం ఉండకూడదు. యేసు రక్తములో కడగబడ్డ మనము, సంఘములో చేర్చబడ్డ ప్రతి ఒక్కరూ యేసు రక్తములో కడగబడ్డారు కాబట్టి, యేసు రక్తములో వారు సంఘ సహవాసములో ఉన్నారు కాబట్టి, శరీరములో ఉన్న ఏ భాగమునకు నొప్పి కలిగిన శరీరం అంతా బాధపడుతుంది కాబట్టి, వారి యొక్క సుఖ దుఃఖాల్లో మనం ఏం చేయాలంట? పాలు పంపులు పొందాలి. దరిద్రులు రారు, ఒకరు బాగుపోతే ఒకరిని చూడరు, ఒకరు బాధలో ఉంటే మరొకరు పరామర్శించరు, ఒకరు ఏటో మరి సంఘంలో ఒక బిడ్డ బలహీనంగా ఉంది, చుట్టుపక్కల వారు వెళ్ళి అది పంచుకోవడం, కేక్ షేర్ చేసుకోవడం, వెళ్ళాలి. పాస్టర్ గారే చెప్పవసరం లేదు, వెళ్ళాలి. అమ్మ ఎలాగున్నావు, ప్రార్థన చేయాలి. మీరు ఎదిగిన విశ్వాసులు, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి తెలుసుకున్నవారు, పక్కడు బాధలో ఉన్నాడు వెళ్ళాలి, కష్టంలో ఉన్నాడు వెళ్ళాలి, సంతోషములో ఉన్నాడు వెళ్ళాలి. ఇది కష్ట సుఖాలను, సుఖ దుఃఖములను, ఆనంద సంతోషములను పంచుకోవడానికి సంఘములో సాదృశ్యంగా కేక్ కట్ చేస్తారు. స్టార్ అంటే దేవుని వైపు, డేవిడ్ స్టార్ అంటారు. పరలోకానికి దారి చూపే మార్గం నేనే. కొద్ది వాయిస్ పెంచి గట్టిగా చెప్పండి అని ఎవరన్నారు? చెప్పండి, నేనే 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 అని చెప్పిన దమ్మున్న మగవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఎవడో లేడండి. స్తోత్రం కలుగునుగాక. అసలు ఆ దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నాడా? గౌతమ బుద్ధుడు అన్నాడు, నేను సత్యాన్ని కాదు సత్యం కొరకు సత్య చేస్తున్నాను అన్నాడు. జొరాస్ట్రియన్ అన్నాడు, జెండా అవస్థ రాసినటువంటి పారసిక మతాన్ని స్థాపించిన వ్యక్తి అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని గంటే అతను పరిశుద్ధుడైతే అతను ఒక్కడే లోక కళ్యాణం చేయగలడని చెప్పాడు. మీకు తెలుసా? స్వామి వివేకానంద అన్నాడు, యేసయ్య పుట్టిన కాలములో గనక నేను ఉండుంటే గనక ఆయన స్త్రీ వల్లే కన్నీటితో నా పాదాలు కాదు, నా గుండెలో నుంచి కారే రక్తముతో అయిన పాదాలు కడిగునేవాడిని అని చెప్పాడు ఆయన. రామకృష్ణ పరహంస వివేకానంద స్వామి వాళ్ళ గురువుగారు ఏమన్నాడు చెప్పనా? అయ్యా, నీవు మానవుల యొక్క పాపముల నిమిత్తం మహాయాతనలు పడి శిలువ శ్రమలు పొంది తిరిగి లేచిన పరిశుద్ధుడా, నీవు నాలోకి వచ్చి నువ్వు లీనమైతే గనక నీలాగా ఈ లోకంలో బ్రతికే కృప నాకు ఇవ్వమని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు అని చెప్పిన ఏకైక దైవనరుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈయన ప్రపంచ వింతల్లో ఒక వింతగా చెప్పుకుంటారండి. మీకు తెలుసా ప్రపంచ వింతలు ఎన్ని? 7. ఒక్కొక్కటి చెప్పండి. నెంబర్ 1 తాజ్ మహల్. అది ఎక్కడ ఉంది? మన ఇండియాలోనే ఉంది. ఎందుకు కట్టాడు? షాజహాను తన భార్య ముంతాజ్ మహల్ 14 బిడ్డను ప్రసవించుచుండగా చనిపోతున్న ఆమె మీద ప్రేమ ఎక్కువై ఈ షాజహాన్ ఏం చేశాడంటే, ఆ యమునా నది తీరమున 42 ఎకరాల మధ్యలో 22 సంవత్సరాలు కష్టపడి 20,000 మంది కూలోలతో ఆయన 32 మిలియన్ల ఇండియన్ కరెన్సీతో స్థాపించాడు. అందుకే అది ప్రపంచం వింత అయింది. రెండవది ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చైనాను మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా అది 7వ శతాబ్దంలో కట్టబడింది. మంగోలియన్స్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారని చెప్పి ఆ దాడి నుంచి ఆ సంచార జాతుల నుండి కాపాడుకోవడానికి వాళ్ళ దేశము చుట్టూ పర్వతాల మీద ఏం కట్టారంటే వాళ్ళు చిన్న చిన్న ప్రహరీ గోడలు కట్టారు. ఈ ప్రహరీ గోడలు కట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే దేవుని బిడ్డలారా, అది 220 BCలో చైనా మొదటి చక్రవర్తి అయిన కిన్స్ యువాంగ్ అన్ని గోడలు కలిపి కట్టాడు. ఇది 13,171 మైళ్ళు పొడుగు ఉంటుందటండి ఇది. అందుకే అది ప్రపంచ వింతల్లో చేర్చారు.
ఇది రెండో వింత. మూడవదిగా మనం చూస్తే కనుక రోములో కొలస్సియం అని ఒకటి ఉంది. ఇటలీలో, ఇటలీ అన్నా రోమ్ అన్నా ఒకటే. ఇది ఎవరు కట్టారంటే దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు శకం 72 నుంచి 80 మధ్యలో కట్టినట్లుగా బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తారు. దీని సామర్థ్యం 80,000 మంది కూర్చుని తిలకించగలిగినటువంటి స్టేడియం. ఆ దినాల్లో గ్లాడియేటర్స్ అనేటువంటి వారు ఉండేవారు. ఈ గ్లాడియేటర్స్ దేంతో యుద్ధం చేసేవారంటే, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి యుద్ధం చేసుకునేవారు. గెలవాలి అంటే ఎదుటోడిని చంపేయాలి, అది ఆ యొక్క ఆట యొక్క నియమం. కొన్ని సందర్భాల్లో మృగాలకి మనుషులకి ఆటలు పెట్టేవారు వాళ్ళు, రోమీలు. కొంతమంది క్రైస్తవుల్ని చంపడానికి ఆ స్టేడియాన్ని ఉపయోగించేవారు. దాన్ని ఏమన్నారంటే కొలస్సియం అన్నారు. కొలస్సియం అంటే స్టేడియం. ఈ స్టేడియం దేవుని బిడ్డలారా, అది చాలా గొప్పదిగా ఉండేది. రోమా సామ్రాజ్యానికి ఒక ప్రతీకగా ఉండేది ఆ స్టేడియం. ఆ స్టేడియం కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూకంపాల వల్ల, ఈ తుఫాన్ల వల్ల అది చాలా వరకు శిథిలమైపోయింది. కానీ అది ఇంకా కొంతగా మిగిలిన దాన్ని ఏం చేశారంటే, దాన్ని కూడా ప్రపంచ వింతల్లో చేర్చారు. తర్వాత మనం చూస్తే మాచు పిచ్చు అని ఉంటుంది. ఈ మాచు పిచ్చు అనేది ఎక్కడ ఉందంటే పెరూలో ఉంది. దీని యొక్క గొప్ప సంగతి ఏంటంటే, దక్షిణ అమెరికాలో పెరూలో ఉంది. ఇది ఏండెస్ పర్వతాల మీద కట్టబడింది. అంటే పెద్ద పర్వతాల మీద ఒక నగరంగా కట్టబడింది. ఈ నగరంగా కట్టబడిన దీని మీద దరిదాపుగా ఎవరు కట్టారంటే, పంచకోటి రాజు అయినటువంటి ఇన్కా అనేటువంటి వ్యక్తి కట్టాడట. చాలా ఎత్తైన పర్వతాల మీద ఒక నగరాన్ని కట్టాడు. ఆ నగరంలో దుకాణాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, వీధులు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు, కానీ రాజు కొన్ని కారణాల వల్ల దీన్ని ఏం చేశాడంటే బ్యాన్ చేశాడు. ఆ నగరాన్ని మూసేశాడు. అది మూసేస్తే అది అలాగే ఉండిపోయింది, బయటకు రాలేదు. కానీ 1911వ సంవత్సరంలో అమెరికా చరిత్రకారుడు ఆయన హిర్మన్ బ్రంగ్హామ్ అనేటువంటి వ్యక్తి ఆ ఏండస్ పర్వతాల మీద ఉన్నటువంటి ఆ పట్టణాన్ని బయటకు తీసుకొచ్చాడు. అది ప్రపంచ వింతలో చేర్చబడింది. ఆ తరువాత ఉన్నటువంటి మరొక ప్రపంచ వింత ఏంటంటే జార్డాన్లో ఉంది, యోర్దానులో ఉంది. దీన్ని ఏమంటారంటే పెట్రా అని అంటారు. ఇది పర్వతాలను తొలచి అద్భుతమైనటువంటి కట్టడాలుగా కట్టారు, కోటలుగా కట్టారు. ఈ కోటలుగా కట్టబడినటువంటి ఈ పర్వతాలను తొలిచి కోటలుగా కట్టబడినటువంటి ఇదంతా కూడా ఎలా ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. దాన్ని పింక్ సిటీ అని కూడా అంటారు, గులాబీ పట్టణం అని కూడా అంటారు. దీన్ని కూడా ఎక్కడ చేర్చారంటే వాళ్ళు ప్రపంచ వింతల్లో చేర్చారు. ఆ తరువాత వచ్చినటువంటి బిడ్లారా, మాయన్ క్యాలెండర్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో. ఈ మాయన్ క్యాలెండర్ గురించి మనం చూసినప్పుడు దీన్ని ఏమంటామంటే చిచెన్ ఇన్జా అని అంటాం. ఇది మనకు నాలుగు తిరగదు, కానీ మీరు గూగుల్లోకి వెళ్ళినా వికీపీడియాలోకి వెళ్ళినా మీకు దొరుకుతాయి. చిచెన్ ఇన్జా అనేటువంటి ఒక కట్టడం ఉన్నది. ఇది ఒక శిథిలమైనటువంటి పట్టణం. దీనిని 9 నుంచి 12వ శతాబ్దపులో మధ్యలో మాయన్ తెగకు చెందినటువంటి ఇన్జా వారు ఏం చేశారంటే దీన్ని అక్కడ కట్టారట. ఇందులో కూడా దేవాలయాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే దాని మధ్యలో ఒక దేవాలయం ఉంది. దాని పేరు కుకుల్ఖాన్ అనేటువంటి దేవాలయం. చెప్పండి, కుక్క నక్క కాదు, కుకుల్ఖాన్ అనేటువంటి దేవాలయం. ఈ దేవాలయం ఎలాగుంటుందంటే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయము దరిదాపుగా 30 మీటర్ల ఎత్తు ఉంటుందటండి. ఎన్ని మీటర్లు ఎత్తిది? 30 మీటర్లు ఎత్తు ఉంటుందంట. దీనికి 365 మెట్లు ఉంటాయట. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. రోజుకు ఒక మెట్టు చొప్పున దీనికి 365 మెట్లు ఉంటాయట. ఈ మెట్లున్నటువంటి ఈ కుకుల్ఖాన్ అనేటువంటి పర్వతం మీద ఎక్కడైతే ఉందో దాని నుంచే సంవత్సరములు, కాలములు మాయన్ తెగవారు తయారు చేశారు, క్యాలెండర్ తయారు చేశారని, ఇది టైంకి దిక్చూచిగా ఉంటుందని వాళ్ళు చెప్తారు. ఇదొక వింత. దీన్ని కూడా ఎక్కడ చేర్చారు? ప్రపంచ వింతల్లో చేర్చారు. ఇక ఆఖరి వింత ఏంటంటే దీన్ని ఏమంటామంటే దేవుని బిడ్డలారా,
క్రైస్ట్ ద రిడీమర్ అంటాం. దేవునికి స్తోత్ర. ఒకసారి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి చెప్పండి. దీన్ని ఏమంటాం? క్రైస్ట్ ద రిడీమర్. ఇది ఎక్కడ ఉంది ప్రపంచంలో? ఇది ఎక్కడ ఉందంటే దేవుని బిడ్డలారా, ఈ క్రైస్ట్ ద రిడీమర్ అనేటువంటి బ్రెజిల్ పట్టణములో ఉన్నది. ఈ బ్రెజిల్ పట్టణములో రియో డి జానరియో అనేటువంటి పట్టణములో ఉన్నది. దీన్ని 1920వ సంవత్సరంలో బిడ్డలారా పాల్ లాండోస్కీ అనేటువంటి ఫ్రెంచ్ శిల్పకారుడు దీన్ని తయారు చేశాడు. దీన్ని కట్టినటువంటి ఇంజనీర్ పేరు పేరంటే హెరిటర్ డి సిల్వా కాస్టా అనేటువంటి బ్రెజిల్ ఇంజనీరు దీనిని మొదటి ప్రపంచ యుద్ధము తరువాత ఇది 235 అడుగులు ఎత్తున్నటువంటి కొండ మీద ఒక దిమ్మ కట్టి ఆ దిమ్మ మీద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారంటే 1931వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ 1931వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడిన ఈ యొక్క విగ్రహం ఎలాగ ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు 2 చేతులు చాపి ఆయన భూమి వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. దీనిని రాతి అనేటి సోపు స్టోన్ అనేటువంటి దాని ద్వారా తయారు చేశారు. ఎందుకు అలాగూ తయారు చేశారంటే, రేపొద్దున ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోతే భూకంపాలు ఏమొచ్చినా కానీ వీటి ద్వారా ఇది రక్షించబడ్డానికి దీన్ని సోపు స్టోన్ ద్వారా తయారు చేయబడ్డారు. ఇది 1931వ సంవత్సరంలో ఆ పర్వతం మీద ప్రతిష్ఠించారు. దీని ఎత్తు ఎంతంటే 125 అడుగుల ఎత్తు ఉంది. దీని వెడల్పు ఎంతంటే 92 అడుగుల వెడల్పు ఉన్నది. ఈ ప్రపంచ వింతల కోసం ఎందుకు చెప్పారు పాస్టర్ గారు అని అంటే గనక, యేసయ్య పుట్టుక కూడా ఈ ప్రపంచానికి ఒక వింత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, మిగతా 6 కూడా పట్టణాలుగా కట్టడాలుగా ఉన్నాయి, కానీ ఈ క్రైస్ట్ ద రిడీమర్ అనేటువంటి ఒకే ఒక కట్టడము విగ్రహముగా ఉన్నది. అదైనా ఎవరి విగ్రహం? అది యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహం. యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహమును మనము చూసినప్పుడు మిగతా వాటికి దీనికి తేడా ఏంటో ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మిగతా వాటికి వీటికి తేడా ఏంటో చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మంచిది. మిగతా ప్రపంచ వింతలకి ఈ వింతకి ఉన్న వ్యత్యాసం ఏమిటి, ఎందుకు క్రైస్ట్ ద రిడీమర్ అనేటువంటి ఆ యొక్క విగ్రహము ఎందుకు ప్రత్యేకమైనదో ఒక 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ యొక్క మిగతా కట్టడాలకి ఈ క్రైస్ట్ ద రిడీమర్ అనేటువంటి కట్టడానికి విగ్రహానికి తేడా ఏంటంటే, దాని కింద రాయబడిన పేరు. ప్రపంచంలో దేవుని బిడ్డలారా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. ఈ క్రైస్ట్ ద రిడీమర్ అనేటువంటి విగ్రహము కంటే చాలా అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహం కూడా ఉంది. మన భారతదేశంలోనే రీసెంట్గా కట్టారు. నర్మదా నది తీరమున గుజరాత్లో 597 అడుగులు ఎత్తైనటువంటి ఒక మహానుభావుడు విగ్రహం కట్టారు. ఆయన పేరేం పేరు చెప్పండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కట్టారు. అమెరికాలో కూడా ఒక విగ్రహం కట్టారు. ఆ విగ్రహాల కింద అది ఏ విగ్రహం అంటే, ఒక స్త్రీ కాకడా పట్టుకొని ఇలాగూ నిలబడుతున్నట్లుగా మనకు కనపడుతుంది ఆ విగ్రహం. ఇక్కడేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం కనపడుతుంటుంది. మనం ఏషియన్ కంట్రీస్లో చూస్తే కనుక ఎత్తైన విగ్రహాలు, బుద్ధుడి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. కానీ మరి ఆ విగ్రహాలకి దీనికి వ్యత్యాసం ఏమిటి అని అంటే, ఒక్క పేరే వ్యత్యాసం తీసుకువస్తుంది. ఏంటా పేరంటే క్రైస్ట్ ద రిడీమర్ అనే పేరు. క్రైస్ట్ అంటే క్రీస్తు, రిడీమర్ అంటే విమోచకుడు. వినండి, ఈ నర్మదా నది తీరమున కట్టబడినటువంటి ఆ స్టాచ్యూ మీద ఏమని రాయబడిందంటే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని రాయబడింది. ఐక్యత కలిగించు విగ్రహం అని రాయబడింది. ఒకవేళ అమెరికాలో ఉన్న విగ్రహం కాకడా పట్టుకుని నిలబడ్డ ఆ యొక్క విగ్రహం కింద ఏమని రాయబడిందంటే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని రాయబడి ఉంది. ఒకవేళ ఏదైనా విగ్రహం కనుక మనకు కనబడితే ఆ విగ్రహం కింద వేరొక పేరు కనపడొచ్చుగాక. కానీ ప్రపంచంలో ఒకే ఒక విగ్రహం కింద ఏమని రాయబడిందంటే, క్రీస్తే విమోచకుడు అని రాయబడి ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
క్రీస్తే విమోచకుడు అనే పదము మిగతా విగ్రహాల కంటే వ్యత్యాసాన్ని దీనికి తీసుకురాబడింది బిడ్లారా. ప్రపంచానికి ఎవరండి విమోచకుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఏ విగ్రహానికి ఆ పేరు లేదు. దీనికంటే ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి, దీనికంటే ఎడలపైన విగ్రహాలు ఉండొచ్చుగాక, దీనికంటే ఎత్తైన ప్రదేశంలో కట్టబడిన విగ్రహాలు ఉండొచ్చుగాక. వాటి పేర్లు వాటికి ఉన్నాయేమో కానీ క్రైస్త రిడీమర్, క్రీస్తే విమోచకుడు, ఈయన తప్ప ప్రపంచంలో మరొక విమోచకుడు లేడు అని చెప్పడానికి నిదర్శనంగా ఆ విగ్రహం మీద ఈ పేరు రాశారు. క్రైస్ట్ ద రిడీమర్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ స్టాచ్యూస్. రాజకీయ నాయకులు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. మన జాతిపిత అని చెప్పబడే ఆయన దేనికి స్వతంత్రం తీసుకొచ్చాడు? మన భారతదేశానికి తీసుకొచ్చాడు. నెల్సన్ మండేలా దేనికి స్వతంత్రం తీసుకొచ్చాడు? సౌత్ ఆఫ్రికాకి, అంటే చీకటి ఖండానికి తీసుకొచ్చాడు. జూనియర్ మార్టిన్ లూథర్ నల్ల జాతీయులకు స్వేచ్ఛను తీసుకొచ్చాడు అమెరికా దేశంలో. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే దేవుని బిడ్డలారా, దేశాలకి స్వాతంత్ర విమోచన ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు, జాతులను విమోచించిన వారు చాలామంది ఉన్నారు, కులాలను విమోచించిన వారు చాలామంది ఉన్నారు. మన భారతదేశంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం ద్వారా చాలామంది దళితులకి, బీసీ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక విమోచన తీసుకొచ్చిన వాడిగా కనబడుతున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేశాలకి, జాతులకి, కులాలకి విమోచన తీసుకుని వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అంటే మరి మానవుడికి విమోచన తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? మానవుడికి విమోచన అవసరం అండి? అవసరం అండి. ఇందాక సహోదరి లక్ష్మి గారు సాక్ష్యం ఇచ్చింది. స్కాన్ తీశారు. స్కాన్ తీసిన తర్వాత లోపల గాలి, ఆ యూరిన్ బ్లాడర్లో కొంత ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. దేని ద్వారా తెలిసింది అది మనకంటే? స్కాన్ చేయడం ద్వారా అది మనకి జరిగింది. సో ఒక మానవుడిని మనం స్కాన్ తీస్తే మన బాడీలో ఎలాంటి రోగాలు ఉన్నాయో ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, అబ్డామిన్ స్కాన్ కానీ, ఇలాంటి స్కాన్లన్నీ కూడా తీయడం ద్వారా మానవుడి శరీరంలో ఉన్న రోగాలు బయటపడతాయండి. మానవుడి శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోగము బయటపెట్టే స్కానింగ్ మిషన్స్ ఈ లోకంలోకి వచ్చాయి. కానీ రానిదేంటంటే మానవుడు హృదయములో ఉన్న మోసము, దగ, కుట్ర, ఈ పాపము స్కాన్ తీసేది ఇప్పటి వరకు. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళందరినీ జైల్లో వేసేశారు. దిశ చట్టం తీసుకొచ్చారు. ఢిల్లీలో జరిగినటువంటి భయంకరమైన ఘోరం, ఆ ఘోరంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. మానభంగాలు ఆగిపోయినాయా? మర్డర్లు ఆగిపోయినాయా? కబ్జాలు ఆగిపోయినాయా? సెటిల్మెంట్లు ఆగిపోయినాయా? పోలీసు వాళ్ళు ఎంత ప్రయత్నించినా, జైలు ఎంత ప్రయత్నించినా, లోకముల అధికారులు ఎంత ప్రయత్నించినా, న్యాయశాఖలు ఎంత ప్రయత్నించినా మరలా వాళ్ళు తిరిగి వచ్చి అదే పని మరలా చేస్తున్నారు. కానీ మానవుణ్ణి పాపము నుండి, పాప నైజము నుండి, చేస్తున్న దుర్మార్గపు పనుల నుండి ఈ ప్రపంచంలో విడిపించగలిగిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. అందుకనే చెప్పబడిన మాట ఉన్నాడే, క్రైస్ట్ ద రిడీమర్ అని చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు అంటాడు, నేను చాలా మంచి భర్తనని అన్నాడు. ఆడు మంచి భర్తో కాదో తెలియాలంటే ఎవరిని అడగాలి? ఒక ఆవిడ అంది, నేను చాలా మంచి భార్యని అన్నాడు. భార్య అంది, అతను ఆమె మంచి భార్యో కాదో తెలియాలంటే ఎవరిని అడగాలి? మేము మంచి తల్లిదండ్రులు అన్నారు. మీరు మంచి తల్లిదండ్రులు అవునో కాదో తెలియాలంటే ఎవరిని అడగాల? చెప్పాలండి. సో ఇలాంటి లోపల ఉన్నటువంటి ఈ దరిద్రం ఉందే, ఈ పాపం ఉందే, పాపం వల్లనండి ఇవన్నీ వచ్చినాయి. మానవుడికి సత్యంలో లేకుండా పోయాడు. సత్యం అంటే ఏంటంటే, అప్పుడు నేను సత్యం అన్నాడు. ఆయన భూమి మీద పుట్టింది మొదలుకొని ఒక అబద్ధము కూడా ఆడలేదు. సో విమోచించగలిగిన వాడు ఈ లోకములో ఎవరున్నారంటే నా ప్రభు అయిన, పాపము నుండి విడిపించగలిగిన వాడు. పౌలు అంటాడు రోమాపత్రికలో, నేను ఈ పని చేయకుండా ఉండాలనుకుంటున్నాను, సీరియల్ చూడకూడదు, ఈరోజు ప్రార్థన చేయాలని ఎంతో కంకణం కట్టుకుంటున్నాను, టైం అయ్యేసరికి స్విచ్ ఆన్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను, రిమోట్ పట్టుకుని తెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఇది నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ చెప్పాలా, చేసేస్తున్నాను.
ఎందుకు చేసేస్తున్నాను రా బాబు ఈ పని అంటే పౌలు అంటాడు, నాలో ఒక నియమము పనిచేస్తుంది, అది పాప నియమం పనిచేస్తుంది అంటాడు. నేను బాగానే ఉన్నాను, నేను మంచోడినే, నేను చేయకూడదు అనుకుంటున్నాను, ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, ఈ మందు తాగకూడదు అనుకుంటున్నాను, ఈ బీడీ కాల్చకూడదు అనుకుంటున్నాను, ఈ సిగరెట్ జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, అమ్మాయిలకి సెటైర్లు కొట్టకూడదు అనుకుంటున్నాను, కానీ అనుకుంటున్నాను కానీ అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను, చాలా మంచిగా ఉండాలనుకుంటున్నాను, నాకు నేను తీర్మానం చేసుకున్నాను, కరెక్ట్గా ఎక్కడి వరకు బాగానే ఉంటాను, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాను, చేసేస్తున్నాను. ఎందుకు చేసేస్తున్నానా ఇలాగా అని తెలియకుండానే నాలో ఏ నియమం పనిచేస్తుందంట, పాప నియమం పనిచేస్తుందంట. అప్పుడు అంటాడు పౌలు, అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి నన్ను విడిపించువాడు, నన్ను ఎవరు విడిపిస్తారు అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తుకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సత్యములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ఇప్పుడు అంటాడు పౌలు, అంటే ఎవడు విడిపిస్తాడు నన్ను ఈ పాప నియమం అంటే, పౌలు అంటాడు, దేవునికి స్తోత్రం, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నన్ను విమోచించాడు అంటాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇంత అయ్యో నేనెంత దౌర్భాగ్యుని, ఇంత మరణము నుండి విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడు, ఒకడు, ఆయనే క్రైస్త రిడీమర్. దేవునికి స్తోత్రం. పాప శాప రోగ బాధముల నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు స్తుతించే దేవుడు, నువ్వు పాటలు పాడే దేవుడు, నువ్వు నీ ఏ దేవుడైతే నువ్వు ఆరాధన చేస్తున్నావు ఆ ప్రభువే విమోచకుడే మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఘోర పాపమును కడగగలిగినటువంటి రక్తం ఎవరి దగ్గర ఉందంటే, యేసుబాబు వచ్చి ఆయన ఇక్కడ పడుకోబెట్టి ఆయన చేతికి అనేకమైన గొట్టాలు పెట్టేసి మనల్ని అందరిని మంచాల మీద పడుకొట్టేసి, ఆ బయట ఉన్న డయాలసిస్ అంటాం కదా, ఆ పాప రక్తాన్ని అంత ఏం చేయాలి, మనం బయటికి వేసేసి ఎవరి రక్తం ఎక్కించాలా? మన నడక మారిపోతాం, చూపు మారిపోతాం, మాటలు మారిపోతాం, మనుషులు మారిపోతాం, దేవదూతలాగా అయిపోతాం. అలాగ అయిపోవడం మనకి ఇష్టం లేదు కదా, మనం అలాగ అయిపోవడం మనకి ఇష్టం లేదు. మన చూపు మారిపోద్ది, పక్కోడు బాగున్నాడంటే మన ఆలోచన మారిపోద్ది. అమ్మ ప్రభువా, తండ్రి కష్టానికి ఫలితం ఇచ్చావు, దీవించావు నాయన, నా బిడ్డలను కూడా దీవిస్తావు నాయన అంట. హల్లెలూయా. ప్రతిదానికి ఈర్ష్య పడిపోతామంట, అసూయ పడిపోతాం, పక్కలు చూసి ఒకే ఒక చోట అసూయ పడమంట, దానికి ఇచ్చావు నాకెందుకు ఇవ్వవు అని ప్రతిదీ అసూయ పడిపోతామంట, ఒక చోట అసూయ పడమంట, ఏంటో చెప్పమంటావా, చావు. దానికి ఇచ్చావు ప్రభువా, నాకెందుకు ఇవ్వనాయన అని ఎవరో అడుగుతారా? ఎవరు బుద్ధున్నవాడు ఎవరన్నా అడుగుతాడా? మాలాంటి తెంగరాజులు అడుగుతారు. కానీ తప్పుడు దానికి ఇచ్చావు. చచ్చిపోయే ముసలిదానికి కూడా సేర్ నీకేం అడ్డొచ్చారని అంటది. సంపిల్గా ఎందుకే ఏం అనిపిస్తావా, చచ్చిపోయాను అని, నీకేం అడ్డొచ్చాను బావా, నువ్వు నాకేం పెట్టేస్తున్నావు బావా, నన్ను ఏం చూసేస్తున్నావు బావా అంటది. నా బతుకేది నేను పొందుతాను కదా అంటదందా. అంటే మానవుడు కోరుకోంది ఏదంటే ఇలాంటన్నిటి నుండి విడిపించేవాడు క్రైస్త రిడీమర్ ఒకడే. హల్లెలూయా. మళ్ళీ విమోచించే విమోచకుడు ఆయనే. దేవునికి స్తోత్రం. 3 గంటల విమోచకుడు. అన్ని విగ్రహాలకి వింతల కన్నా వీరైన వింత ఏంటంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహం క్రైస్త రిడీమర్. ఆ విమోచకుడు మనల్ని విమోచించాడు కాబట్టి, మనల్ని పాపులుగా మనల్ని విడిపించాడు కాబట్టి, ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు కాబట్టి, మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు కాబట్టి, మన నరనరాన్ని శుద్ధి చేశాడు కాబట్టి, ఆ విమోచకుడే మన విమోచకుడై మనలను పరమునకు తీసుకెళ్లే మహా గొప్ప మార్గమై ఉన్నాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రపంచ వింతలన్నిటికంటే క్రైస్త రిడీమర్ అనే పేరు చాలా యూనిక్ అయినది, చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం బిడ్డలారా.
ఆ దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. మారాల్సింది మనిషి కాదు, మనిషికున్న బుద్ధి మారాలా. అది మార్చగలిగింది నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ హల్లెలూయా. కొంతమంది